హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండి ఇడ్లీ అండి. రాగి పిండితో చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఇడ్లీ తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఇలా రాగి పిండి ఇడ్లీ చాలా బాగుంటాయి. అలాగే చాలా హెల్తీ కూడా అండి రాగి పిండితో ఇడ్లీ. మనం ఒకసారి ప్రాసెస్ చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ అండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా పిండి తీసుకున్నాను, మెత్తని పిండిలా. ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను కదండి. నెక్స్ట్ ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాను. ఈ పిండిని అంతటినీ కూడా మనకి ఇడ్లీ బ్యాటర్లో కలిసేలా కలుపుకోవాలండి. ఇక్కడ రాగి పిండి వచ్చేసి నేను షాప్లో కొన్నది కాదండి. రాగుల్ని కొనుక్కొని క్లీన్ చేసి ఎండబెట్టి మరాడించుకున్న పిండి. ఇదైతే చాలా బాగుంటుంది మనకి. ఈ విధంగా రాగి పిండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇడ్లీ పిండిలో. ఈ రేషియోలో బాగుంటుందండి రాగిపిండి ఇడ్లీ. కలిపేసి నైట్ మూత పెట్టి ఫర్మెంట్ చేసుకోవాలి. తెల్లారేవాక చూడండి మన పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోయిందండి. రాగిపిండి చూసారా, చాలా చక్కగా పులిసిపోయిందండి. పిండి అంతటిని ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని మన రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. పిండి ఇడ్లీ వేయటానికి సరిపడా కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా కలుపుకొని మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ వేసుకుందాం. ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసేసి ఇడ్లీ వేసుకుందామండి. ఇడ్లీ పిండి అంతటిని మన ఇడ్లీ రేకుల్లో ఇలా పెట్టుకుందాం. ఈ విధంగా 1 by 1 ఇడ్లీ పిండి వేసుకుందాం. ఈ విధంగా వేసుకోవాలండి మన ఇడ్లీ పిండి అంతటినీ కూడా. ఈ విధంగా వేసుకుంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. రోజు తినే తెల్ల ఇడ్లీ కంటే ఈ విధంగా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది చాలా. అలాగే మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగా వస్తాయి. ఇలా పెట్టేసుకొని రేకులలో ఇడ్లీ ప్లేట్లన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి. మనకి ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ముందుగానే వేడి చేసుకొని ఇడ్లీ రేకులన్నీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక 10 నిమిషాల వరకు. ఉడికాక వెంటనే తీయకూడదండి. కొంచెం వేడి చల్లారినాక తీసుకుందాం. చక్కగా విడిగిపోయినాయండి ఇడ్లీలు. చూసారా, ఈ విధంగా చాలా చక్కగా వస్తాయి. అంతే, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. నార్మల్ ఇడ్లీ లాగే చాలా బాగుంటాయి. చూసారండి, మనకి ఇడ్లీ చక్కగా ఉడికిపోయింది. ప్లేట్లో వేసుకున్నాము. ఇవన్నీ కూడా తీసేసి ఈ విధంగా ఇడ్లీలన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుందామండి. చూసారండి, చాలా సాఫ్ట్గా వేడిగా ఇడ్లీ వేసుకొని తింటే చలికాలం చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం వేడిగా తినేయాలండి. దీని కాంబినేషన్ పల్లీ చట్నీ, అలాగే అల్లం చట్నీ అండి. చాలా బాగుంటుంది అల్లం చట్నీ కూడా కాంబినేషను. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.